హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మొన్న ఒక హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. దాని గురించి మీతో షేర్ చేసుకుందామని నేను ఈ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కదా, కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి, తప్పేముంది దాంట్లో. మేమైతే హల్దీ ఫంక్షన్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాము, అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాము చూసుకుందామని ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. అందరూ ఎల్లో కలర్ వేసుకోవాలి కదా, మస్ట్ అండ్ షుడ్గా ఎల్లో కలర్ అయితే ఉండాలి. హల్దీ ఫంక్షన్ అంటేనే ఎల్లో కలరు. మా పాపకి ఇక్కడ నేనే పసుపు రాస్తున్నా. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసారా, అక్కడ పాప బ్లర్గా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా, నేనే అలా పెట్టా. నా వీడియోస్లో నేనే పూర్తిగా కనబడడానికి ఇష్టపడను. అలాంటిది వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. అందుకని నేను వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు. అందుకే ఇక్కడ వీడియోలో కనిపించేలా కూడా పెట్టలేదు. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ పాపని బాగా ఆడించాలని చూస్తుంది. మా పాప అయితే ప్రతి ఒక్కళ్ళ ఫొటోస్లో ఉంది. ప్రతి ఒక్కరు పాపను ఎత్తుకొని ఫోటో దిగే వాళ్ళే. అంటే చిన్న పాప కదా, అందుకే అలా దిగారనమాట. ఇక్కడ పాప అయితే వాటర్లో నార్మల్గా ఇంట్లోనే వాటర్తో బాగా ఆడుకునిద్ది. ఇంక ఇక్కడ ఇన్ని వాటర్ చూసిన తర్వాత ఎక్కడ ఆగిద్ది. పాపే అనుకున్నా, వాళ్ళ డాడీ కూడా ఫుల్ ఆన్ అయిపోయారు. అసలు బాగా ఎంజాయ్ చేశారు హల్దీ ఫంక్షన్ అయితే. ఇక్కడ అన్నయ్య వాళ్ళ పిల్లలు, అదే ఇంకా రిలేటివ్స్ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారు. చక్కగా అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులతో మెరిసిపోయారు. ఇంకా ఫంక్షన్ కంటే హల్దీ ఫంక్షనే బాగా ఎంజాయ్ చేశారు. మా పాప స్టార్టింగ్లో కొంచెం ఏడ్చింది కానీ తర్వాత ఆమె ఇంకా అర్థం చేసుకుంది. ఈ ఫ్రాక్ చూసారా, ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో అయితే నేను పెట్టాను. ఇంకా హల్దీ ఫంక్షన్ కదా, కొత్త ఫ్రాక్ ఎందుకు తీసుకోవడం అని పాతదే వేశాను అనమాట. ఇక్కడ పాప అయితే ఫుల్ ఆడుకుంటుంది మంచిగా చక్కగా. నేనైతే ఫ్లవర్స్ అవి వేసి ఆమెను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాను మంచిగా ఆడుకోవాలి అని చెప్పి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్కి వాటికి తీసుకొస్తూ ఉంటే వాళ్ళకు కూడా బయట వాళ్ళతో అలవాటు అవుతూ ఉంటుంది. మామూలుగానే మా పాప అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, అది వేరే విషయం. అంటే కొత్త పాత ఏం ఉండదు ఆమెకి. ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయిద్ది, ఎవరి దగ్గరైనా ఉండిద్ది. మాకు అప్పుడప్పుడు అదే భయం వేసిద్ది, ఎవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోతారా అని. అంటే ఈ మధ్య చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళిపోయే వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు కదా, అందుకనే ఆ భయం. ఎలా అయితే పాప ఫస్ట్ కూర్చోవడానికి ఇబ్బంది పడింది కానీ తర్వాత అయితే కూర్చుంది చక్కగా. ఇక్కడ వీడియో తీయడానికి సరిగ్గా కుదరలేదు, అంటే తీసేవాళ్ళు అలా తీసర్లే, అది నా తప్పేం కాదనుకోండి. పాప కూడా అక్కడ వాటర్లో చక్కగా ఆడుకుంది. మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడేమో అక్కడ వాటర్ బాల్స్ కూడా తెచ్చారు, వాటితో మేము చక్కగా ఆడుకున్నాం కొంతసేపు. తర్వాత వాళ్ళు మేము హల్దీ ఫంక్షన్ కొనుక్కున్న బట్టలు మా హస్బెండ్ ఇప్పుడు వేసుకున్నారు. సరేలే మేము కూడా కొన్ని ఫొటోస్ దిగుదాం సరదాగా అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగాము, వీడియోస్ కూడా తీసుకున్నాము. మొత్తానికి హల్దీ ఫంక్షన్ అయితే బాగా ఎంజాయ్ చేసాము అబ్బా. ఇక్కడ డ్యాన్స్లు కూడా చేశారు. ఆ పాప అయితే, అదే ఫంక్షన్ ఎవరిదైతే ఉందో ఆ పాప అయితే చక్కగా డ్యాన్స్ చేసింది. అలా ఉండాలి. మా బుడ్డదేమో వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారా అని చూస్తుంది. ఇప్పుడు ఒక క్లిప్ వచ్చింది, చూసి తడుచుకోమాకండి. మేమే హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా ఫేస్లు అయితే ఇలా అయిపోయినాయి. ఇంకా హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేము భోజనానికి అయితే వచ్చేసాము. ఆ రోజైతే ఏదో పండగ ఉంది, ఏకాదశి ఏదో అన్నారు. ఆ రోజు కొంచెం ప్రసాదం కూడా పెట్టారు. చక్కగా మంచిగా భోంచేసి ఇంకా పైకైతే వెళ్ళాము. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి ఆడుకుందాం కదా అని చెప్పి. అబ్బో ఇప్పటికే పాప చాలాసేపు తడిచింది, ఎందుకులే వద్దు అని అన్నారు. ఇంకా పాపని తీసుకొని కిందకి వచ్చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్